ఈరోజు ఎంతోమంది భార్యాభర్తలు, పేరుకి భార్యాభర్తలు కానీ కుటుంబంలో సమాధానం లేదు, ఆదరణ లేదు, ధైర్యం లేదు. బిడ్డలు మాటలు వెంటలే, తల్లిదండ్రుల మాట వెంటలే. ఎందుకంటే మాదిరికరమైన తల్లిదండ్రులు లేరు కదా. తల్లిదండ్రులు మాదిరికరం అంటే బిడ్డ మాట వినకుండా పోతాడా? క్రమశిక్షణతో పెంచబడిన కుటుంబాలు లేవు కదా. ఏ క్రమశిక్షణ? లోక క్రమశిక్షణ కాదు, వాక్యం ఏం చెప్తుంది? వాక్య క్రమశిక్షణ. ఏ ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం కదా. దేవుడు అంటాడు, అయ్యా తండ్రులారా మీ బిడ్డలకు బోధించండి అయ్యా, ధర్మశాస్త్రాన్ని బోధించండి అయ్యా. వారు పడుకునేటప్పుడు, వారు కూర్చునేటప్పుడు, వారు బయటికి నడిచేటప్పుడు, వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ధర్మశాస్త్రాన్ని బోధించండి. ఈరోజు తల్లిదండ్రులకు తెలుస్తానే కదా బిడ్డలకు బోధిస్తానికి. ఓ తండ్రి, నీకు తెలుసా దేవుడు వాక్యం నీ బిడ్డకి చెప్తానికి? అమ్మా నువ్వు అంటున్నావు, రే పిల్లలారా వాక్యం చదవంటారా, నువ్వు చదువుతాం, వాళ్ళు చూస్తానే కదా వాళ్ళు బైబిల్ పట్టుకుంటానికి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు, చూస్తున్నాయి కదా నీ బిడ్డ ఆటోమేటిక్గా ప్రార్థన చేస్తానికి. తల్లి తండ్రి, ఇంట్లో తండ్రి మోకరిస్తే బిడ్డలందరూ మోకరిస్తారు. తండ్రి మోకరించిపోతే బిడ్డలు మోకరించరు. నా జీవితంలో, నా కుటుంబంలో నేను అలవాటు చేసుకున్నాను. ఎంత కష్టమైనా, ఎంత అనారోగ్యమైనా, ఎంత సర్జరీ అయినా కూడా మోకాల మీద దిగుతా. నేను మోకాల మీద దిగాను, ఒక బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదు మోకరించండి అని. నేను మోకరించాను, నెక్స్ట్ సెకండ్ అందరూ మోకాల మీద పడతారు. ఈరోజు ప్రతి యజమాని మోకరిస్తే దేవుని ముందు, ఎందుకంటే బిడ్డలకు తెలవాలి ఇంటికి యజమాని యేసు, ఇంటికి రాజు యేసు, ఇంటిని ఏలువాడు ఆయన. నేను కాదురా అధికారి, ఆయన అధికారి. ప్రతి తండ్రి ఇంటికి మాదిరి చూపించగలిగితే ఆ బిడ్డల జీవితాలు ఎంత ధన్యంగా ఉంటాయండి. బిడ్డల చేతులు దాటిపోయిన తర్వాత, బ్రతుకులు పాడైన తర్వాత, విచ్చలవిడి జీవితాలకు వెళ్ళిన తర్వాత, నా బిడ్డ పాడైపోయాడు అని చెప్తున్నారు చాలామంది. చేతులు పెట్టిన కాలమంతా ఏం చేశారు? ఆయనను దేవుడు అంటున్నాడు, ఈ దినము నిన్ను నువ్వు తగ్గించుకో. ఈ దినము ప్రభు పాదాలు పట్టుకుని, దేవా నా పొరపాటును క్షమించు, నా జాగ్రత్తలను క్షమించు, నా నిర్లక్ష్యతను క్షమించు. ఇక్కడ చాలామంది మేబీ మీకు తల్లిదండ్రులు ఇంకా దేవుని నమ్మని వారేమో. ఇదిగో నీతో నీ తరం మారాలి, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు మారాలి, నిన్ను బట్టి ఈరోజు నీ ఇంటికి రక్షణ రావాలి.